అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాననమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన సబ్స్క్రైబర్ ఒకరు 18,000 శాలరీ వస్తుందండి, 3 lakhs అప్పు ఉంది, ఎలా తీర్చాలి? మా రెంట్ 3,500 రూపీస్ అని పెట్టారు. సో రెంట్ తర్వాత ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి కదా, సో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మధ్యలో స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో గ్రోసరీస్కి వచ్చేసి నేను 4,000 అయితే వేసాను అనమాట. స్కూల్ ఫీజు అని, మెడికల్ ఎమర్జెన్సీస్ అని 4,000 వేసాను. సో ఈ రెండు ఆప్షనల్, మీరు ఎక్కించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. దేంతో ఏది ఎక్కించుకుంటారో ఏది తగ్గించుకుంటారో అనేది మీ ఆర్థిక అవసరాలను బట్టి మీకైతే వదిలేస్తున్నాను. సో మీరు అప్పుకి కూడా ఇంట్రెస్ట్ కట్టాలి కాబట్టి సో మీరు ఈ అమౌంట్లోనే తీసి కట్టాలి, ఎందుకంటే మీకు శాలరీ తక్కువ, అప్పు ఎక్కువ ఉంది కాబట్టి. సో అలాంటప్పుడు మీరు ఖర్చుల్ని తగ్గించుకోవాలి. ఖర్చుల్ని తగ్గించుకొని ఫీజులు కానీ, మెడికల్ ఎమర్జెన్సీస్ అని ఇలాంటి వాటిలో కొంచెం తక్కువ ఉన్న స్కూల్స్లో వేసుకోండి. మీకు పిల్లలు ఉన్నారా లేదా నాకైతే తెలీదు. సో నేనైతే ఇక్కడ రాశాను అనమాట, ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీది ఆటో అని చెప్పారు కదా, ఆటో డ్రైవర్ అని చెప్పారు కాబట్టి సో పెట్రోల్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు ఉంటాయి కాబట్టి దాంతో కూడా ఈ అమౌంట్ని నేనైతే వేశాను. సో మళ్ళీ వచ్చి కామెంట్ పెట్టకండి, ఇప్పుడున్న ఖర్చులకి 4,000 ఏం సరిపోతాయమ్మా అని చెప్పి. సో వాళ్ళ ఇన్కమ్తోనే నేను 3 lakhs అప్పునైతే చెప్పాలి. సో అందుకే నేను ఇలా చెప్తున్నాను అనమాట. సో ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ 11,500 ఖర్చులకి అయితే పోయింది. సో మిగతా 18,000 ఇంకెంత మిగులుతుంది? 6,500 అయితే మిగులుతుంది. సో అందులో నేను ఒక బెస్ట్ అనేది చెప్పాను అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్స్తో ఎంత సేవ్ చేయొచ్చు అని చెప్పాను. సో వీడియోలో చూసేయండి. సో మంత్లీ ఎస్ఐపి అయితే చేసుకోండి, 2,500 రూపీస్ అయితే అవుతుంది. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసి 12% నుంచి ఉంటుందన్నమాట, ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు. సో టైం పీరియడ్ వచ్చేసి 10 years పెట్టాను. మీకు వద్దు అనుకుంటే 8 yearsలో పెట్టుకోండి, లేదంటే 6 years పెట్టుకోండి. ఇన్వెస్టెడ్ అమౌంట్ వచ్చేసి 3 lakhs అయితే మీరు కడుతూ వస్తారు. సో ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చేసి 2,80,848 రూపీస్ అయితే వస్తుంది. సో మీరు దీన్ని తగ్గించుకోవచ్చు, అది మీ ఇష్టము. సో మీరు దేని బట్టి ఎంత పెడితే ఎన్ని ఇయర్స్కి ఎంత అమౌంట్ మీకు కావాలి అనేది మీకే ఆటోమేటిక్గా ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశారంటే మీకైతే తెలిసిపోతూ ఉంటుంది. సో అలాగా మీరైతే ప్లాన్ చేసుకోండి. 8 yearsకి చేసుకున్నా, 6 yearsకి చేసుకున్నా మీకు ఇంకా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇంకా ఎక్కువ రిటర్న్స్ అయితే వస్తాయి. సో అలా కూడా ప్లాన్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి 1,000 రూపీస్ ఆర్డీ కట్టుకోండి. ఆర్డీ అయితే బెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6.5% వస్తుంది. టైం పీరియడ్ వచ్చేసి 15 years అయితే పెట్టుకోండి, ఇంకా తక్కువ కూడా పెట్టుకోవచ్చు. సో అయినా మీరు 3 lakhs అప్పు అంటున్నారు కదా, సో మేము అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేమండి, మాకు ఇప్పటికీ అంత అమౌంట్ కాదంటే 1,000 రూపీస్ ఆర్డీ కట్టుకొని మీకు హ్యాపీగా ఆర్డీ అమౌంట్తోనే 3,04,260 రూపీస్ అయితే మీకు వస్తుంది. కాబట్టి హ్యాపీగా పోస్ట్ ఆఫీస్లోనే ఆర్డీ కట్టి కూడా మీరు అప్పు అయితే తీర్చుకోవచ్చు. సో 15 years మీరు ఇంట్రెస్ట్ కట్టాలి కాబట్టి. సో అలా కాకుండా ఎస్ఐపి లాంటివి ఇలా ఏదైనా ట్రై చేసుకున్నారనుకోండి, మీకు హ్యాపీగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చిట్టి అండి, చిట్టి కూడా మంచిగా యూజ్ అవుతుంది. మీకు మీ ఒక ఫ్రెండ్స్ నమ్మకస్తులు అయితేనే కట్టండి, ఓకేనా? అదైతే నేను ముందే మెన్షన్ చేస్తున్నాను. సో నేను చెప్పానని చిట్టి కట్టాను అని మాత్రం మళ్ళీ మెసేజ్ పెట్టకండి. సో ఓకేనా? మీకు నచ్చిన ఫ్రెండ్స్, మీరు నమ్మకం ఉన్న ఫ్రెండ్స్, మీరు ఆ అమౌంట్ తిరిగి ఇస్తారు అనుకునే ఫ్రెండ్స్ దగ్గర మాత్రమే చిట్టీలు అయితే కట్టండి. అది వచ్చేసి ఇప్పుడు 5,000 కట్టారనుకోండి, 36 monthsకి 1,80,000 అయితే వస్తుంది. సో అది కాదు, నేను 7,000 అయితే కట్టగలగనండి అంటే 7,000 కట్టారనుకోండి, 36 monthsకి 2,52,000 అయితే వస్తుంది. సో ఆన్ అండ్ యావరేజ్ కొంచెం ఎక్కచ్చు, తగ్గచ్చు, అది వాళ్ళు చిట్టి చేసే విధానం బట్టి ఉంటుందన్నమాట. సో దాన్ని కూడా మళ్ళీ వచ్చి కామెంట్ పెట్టకండి. సో సంఘం లోన్స్ అనేది తీసుకోండి, మీరు సంఘంలో ఉండేట్టుగా ఉంటే, లేదంటే మీ అత్తయ్య దగ్గర కూడా లోన్స్ అయితే తీసుకోండి. 1 lakh తీసుకోండి, తక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి 1 yearలో తిరిగి కట్టేయచ్చు అమౌంట్ని. సో అలాంటప్పుడు మీరు 1 lakh తీసుకున్నారనుకోండి, మళ్ళీ దీనికి కూడా ఇంట్రెస్ట్ కట్టాలి కదా, 6,000 7,000 ఇంట్రెస్ట్ అయితే కంపల్సరీ కట్టాలి. సో మీరు ఇంట్రెస్ట్లకు భయపడ్డారనుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లేదు ఇంట్రెస్ట్ కట్టగలుగుతామండి మేము అనుకుంటే మీరైతే హ్యాపీగా 1 lakh తీసుకొని 6,000 అయితే కడుతూ రావచ్చు. సో మీరు ఓవరాల్గా ఈ గ్రోసరీస్, స్కూల్ బిల్స్ వీటిలోనే మీరు తగ్గించుకోవాలి, ఎందుకంటే మీరు రెంట్ స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి. సో దాని తర్వాత వచ్చే ఖర్చులతోనే మీరైతే
మనీని కొంచెం మిగిల్చుకున్నారనుకోండి, అందులోనే మీరు ఎంత ఎంత సేవ్ చేయగలుగుతారో ఒక ఐడియా అయితే మీకు వస్తూనే ఉంటుంది. సో అలా ప్లాన్ చేసుకోండి. మీరు చదువుకున్న వాళ్ళైతే ట్యూషన్స్ చెప్పండి, లేదంటే ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ అయితే క్రియేట్ చేసుకోండి. టైలరింగ్ కానీ, ఇంట్లో ఏదైనా చిన్న చిన్న వర్క్స్ చేయించడం కానీ, లేదంటే థ్రెడ్ వర్క్ చేయడం కానీ, చాలా బిజినెసెస్లు అయితే ఉన్నాయి. సో థ్రెడ్ వర్క్ చేస్తారు చాలామంది, శారీలు కుచ్చులు వేస్తారు. సో అలాగా మీ చేతిలో ఇన్కమ్ రావాలి అనుకుంటే మీరు ఇంకా ఎక్స్ట్రా సోర్సెస్ని మీరైతే నేర్చుకొని దాన్ని అయితే ఇంట్లో అయితే స్టార్ట్ చేయండి. సో అలాంటప్పుడు మీకు మంచి ఇన్కమ్ అయితే వస్తూ ఉంటుంది కాబట్టి సో అప్పు తీర్చడం చాలా ఈజీగా అయిపోతుంది. సో ఓకేనా అండి, అర్థమైందని అనుకుంటున్నాను. సో 6500 ఎస్ఐపిలో మీకు 2500 ఎస్ఐపి పోతే 4000 ఉంటుంది. నేను ఎస్ఐపి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. సో మీకు ఇది ఎస్ఐపి మీకు రిస్క్ మా వల్ల కాదు, మేమంతా ఎస్ఐపి నమ్మము అనుకుంటే చిట్టీలు సంఘంలోనికి వెళ్ళిపోండి. లేదు అంటే ఎస్ఐపి చేస్తామండి మా వల్ల అవుతుంది అంటే 2500 15 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ అని చెప్పాను కదా. సో 10 to 8 6 మన ఇష్టం. మీకు 3 lakhs అమౌంట్ ఎంత లోపల మీకు వచ్చేస్తుందో అంత ఇయర్స్ అయితే మీరు పెట్టుకోండి. సో ఆ లోపల మీకు 3 lakhs అమౌంట్ వచ్చేస్తే హ్యాపీగా కట్టేయచ్చు. సో ఓకేనా అండి. సో ఆ తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచవచ్చు. ఒకవేళ మేము 6500లో మీకు అంటే అప్పుకి ఇంట్రెస్ట్ పోయిన తర్వాత మిగిలిన అమౌంట్ అంతా మేము ఎస్ఐపి చేస్తామంటే ఓకే, చేసుకోవచ్చు, అది మన ఇష్టము. సో ఇక్కడ వచ్చేసి 4000ని మీరు ఇంకెలా చెప్పాలి, ఇంకెలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే చిట్టి కానీ ఆర్డీ కానీ కట్టుకోండి, లేదంటే అప్పుకి ఇంట్రెస్ట్ కట్టాలిగా, దానికన్నా యూజ్ అవుతుంది. సో అలా ప్లాన్ చేసుకోండి. సో 3 lakhsకి 2 rupees ఇంట్రెస్ట్ పెట్టుకున్న 6000 అయితే మీకు అవుతూ ఉంటుంది. సో సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని పెంచుకోండి, ముందే చెప్పాను. ఓవర్ టైం వర్క్ చేయండి. సో మీ హస్బెండ్ ఆటో డ్రైవర్ అంటున్నారు కాబట్టి ఓవర్ టైం వర్క్ చేసేదానికి ట్రై చేయమని చెప్పండి. ఎక్స్ట్రా సండేస్ కానీ సాటర్డేస్ కానీ వర్క్ చేస్తే మంచి అమౌంట్ ఏమైనా రావచ్చేమో, ట్రై చేయమని చెప్పండి. సో అలాగే క్రాప్ లోన్స్ అయితే తీసుకోండి. ఒకవేళ మీకు అవైలబిలిటీ ఉంటే, భూమి ఉంటే క్రాప్ లోన్స్ తీసుకోండి. దాంతో కూడా మీకు ఇంట్రెస్ట్ తక్కువ కాబట్టి త్వరగా మీ అప్పు అయితే తీరిపోతూ ఉంటుంది. లేదంటే ట్యూషన్స్ చెప్పండి. ఎక్స్ట్రాగా వర్క్ చేస్తేనే అప్పు అనేది త్వరగా తీరిపోతుంది. సో ఇలా ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీకు త్వరగా మీరు అనుకున్న అప్పునైతే తీర్చగలుగుతారు. సో మీ ఇన్కమ్ సోర్స్ని పెంచితేనే అండి మనకున్న అప్పులు అయితే తీరిపోతుంది. సో ఓకేనా అండి, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకేదైనా మిస్ అయిపోయినా ఏంటి అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనే కూడా తెలుసుకుంటాను. మీకు ఓకే అండి, టేక్ కేర్, బాయ్.